నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను శ్రీ సౌజన్య ముందుగా హెడ్లైన్స్ మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ గ్రామ సచివాలయాలు యూనిట్ గా తీసుకొని స్కూల్స్ ప్రారంభించామని వెల్లడి 33వ డివిజన్ ఏకేటీపీ స్కూల్లో జరిగిన జగనన్న విద్యా కానుక 2వ విడత కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేటి నుంచి స్కూల్స్ ప్రారంభం కావడం ఆనందించదగ్గ విషయమని వెల్లడి ఎనికేపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన అనుమై బేబీ హాస్పిటల్ ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం. కార్పొరేట్ పాఠశాలలకు తీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్ మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి విడత కింద 3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లని ఆధునీకరించారు. సోమవారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా సీఎం జగన్ సోమవారం వీటిని విద్యార్థులకు అంకితం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం జడ్పీ హైస్కూల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టాం. నేడు 3 కార్యక్రమాలు జరగనున్నాయి. మొదటిది ఈ రోజు నుంచి బడులు తెరుస్తుండగా మరో 2 కార్యక్రమాలు జగనన్న విద్యా కానుక నాడు నేడు 2వ దశ పాఠశాల పనులకు శ్రీకారం చుట్టడం, పిల్లల భవిష్యత్ దృష్ట్యా స్కూళ్లు తెరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 2 ఏళ్ల నుంచి విద్యార్థులు పాఠశాలలకు దూరమయ్యారు. WHO, ICMR సూచనల మేరకు బడులు తెరిచాం. కోవిడ్ పాజిటివిటీ రేటు 10% కన్నా తక్కువగా ఉన్న గ్రామ సచివాలయాలు యూనిట్ గా తీసుకుని స్కూళ్లను ప్రారంభించాం. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ పాఠశాలలను ప్రారంభించాం. టీచర్లు అందరికీ టీకాలు ఇచ్చామని తెలిపారు.
ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. పి గన్నవరం నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న చిట్టి పిల్లలు, అక్క చెల్లెమ్మలు, సోదరులు, స్నేహితులు, అవ్వాతాతలు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ 3 కార్యక్రమాలు ఈరోజు జరగబోతా ఉన్నాయి. ఇందులో మొదటి కార్యక్రమం ఈరోజు నుంచి బడులు కూడా తెరుచుకుంటున్నాయి. బడులు తెరుచుకుంటున్నాయి ఈ రోజు నుంచి. కోవిడ్ తీవ్రత కారణంగా బడులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మూసివేసి ఉన్న పరిస్థితులు మనందరికీ కూడా తెలిసినవే. దాదాపుగా ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోయింది పిల్లలు పరీక్షలు కూడా రాయకుండా. ఇటువంటి పరిస్థితుల్లో WHO వాళ్ళు, ICMR వారు అందరూ కూడా బడులు తెరవాలి, బడులు తెరుచుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి అందరూ కూడా చాలా గట్టిగా అడ్వకేట్ కూడా చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బడులన్నీ కూడా పూర్తిగా తెరిచే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు బడులన్నీ కూడా తెరిచేటప్పుడు కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా పూర్తిగా ఫాలో అవుతూనే బడులన్నీ తెరవాలి అని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. గ్రామ సచివాలయం ఒక యూనిట్గా తీసుకుని పాజిటివిటీ రేటు 10% కన్నా తక్కువ ఉన్న ప్రతి చోట కూడా బడులు ఖచ్చితంగా తెరవాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్యా కానుక విధానంతో విద్యారంగంలో పెను మార్పుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నాడు నేడు కార్యక్రమం పనులలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు. జగనన్న విద్యా కానుక 2వ విడత కార్యక్రమంలో సత్యనారాయణపురం AKTPH స్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి స్కూల్స్ ప్రారంభించడం ఆనందకర విషయమన్నారు. అదేవిధంగా జగనన్న విద్యా కానుకను కూడా ఇదే రోజు విద్యార్థులకు అందజేసి ఈ రోజును చరిత్రలో నిలిచిపోయే రోజుగా ముఖ్యమంత్రి జగన్ చేశారని వ్యాఖ్యానించారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా వివిధ దశల్లో వేల కోట్ల రూపాయలు విద్యారంగానికి ఖర్చు చేస్తూ అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు. అయితే ప్రభుత్వం అన్ని రకాలుగా నిధులు మంజూరు చేస్తున్నా నాడు నేడు పనులు సక్రమంగా జరగట్లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు. నియోజకవర్గంలో అన్ని స్కూల్స్లో జరిగే పనులపై కార్పొరేటర్లు అందరూ దృష్టి పెట్టాలని, ఎప్పటికప్పుడు పనులను పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీశైలజ, సెంట్రల్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. నాడు నేడు కార్యక్రమాలు మొదటి దశని పూర్తి చేసుకుని 2వ దశలో అడుగుపెట్టారు. ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే విద్య పట్ల రంగంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ సమూలంగా మార్పు చేస్తూ ప్రజలకి అందరూ కూడా చదువుకోవాలి. ఉదాహరణకి ఈ సంవత్సరము ఈ నాడు నేడు కార్యక్రమం ప్రారంభించిన తర్వాత, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు రిఫార్మ్స్ని తీసుకొచ్చిన తర్వాత, పేద ప్రజలకు అందరికీ అండగా ఉన్నాము అని చెప్పిన తర్వాత చదువుకునేటటువంటి వారి సంఖ్య లక్షల్లో పెరిగింది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 6 లక్షల పైగా డిఫరెన్స్ కనపడుతుంది. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాదు, చదువుకోవడం కూడా అన్ని రాష్ట్రాల కన్నా ధీటుగా ఉండాలి. అదే మనం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చేటటువంటి, విద్యార్థులకు ఇచ్చేటటువంటి ఆస్తి అని చెప్పి ఏదైతే
ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని స్కూల్స్ కూడా నాడు నేడు కార్యక్రమంలో కొన్ని స్కూల్స్ కాంపౌండ్ వాల్ ఉందా లేదా, లేదంటే వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా, టాయిలెట్స్ ఉన్నాయా లేదా, బ్లాక్ బోర్డ్ ఉందా లేదా, లేదంటే ఫ్లోరింగ్ ఉందా లేదా, ఫ్యాన్లు ఉన్నా లేదా, అన్ని కార్యక్రమాలను చూసుకుంటాం. నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా ఎక్కడా కూడా ఏ లోటు లేకుండా అటు తల్లిదండ్రులకు కానీ చదువుకునేటువంటి పిల్లలకు కానీ ఒక దిశ నిర్దేశించినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే భారతదేశంలో అది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి చదువు మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ 5 సంవత్సరాల కాలంలో 30,000 కోట్ల రూపాయలు విద్యారంగం మీద ఖర్చు చేస్తూ సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తూ విద్యా విధానంలో కానీ లేదంటే స్కూల్స్ యొక్క పెర్ఫార్మెన్స్లో కానీ లేదా పిల్లలకి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆదుకోవడంలో కానీ అన్ని రకాలుగా మార్పులు చేర్పులు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక విద్యకి పెద్దపీట వేస్తూ పిల్లలందరూ కూడా చక్కటి విద్యను అభ్యసించాలి, ఎవ్వరూ కూడా విద్య లేకుండా ఉండకూడదు. ఎందుకంటే అదే వాళ్ళందరికీ కూడా పెద్ద ఆస్తి. దేశంలో కానీ రాష్ట్రంలోనే అభివృద్ధి చెందాలంటే విద్య ఉండాలి అనే ఉద్దేశంతో అన్ని బలవర్ధకమైన పోషక పదార్థాలని భోజనంలో అందిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ విషయంగా ఉంటుందని ఒకసారి తెలియజేసుకుంటూ మనందరికీ కూడా అమ్మ అంటే ప్రాణం ఉంటుంది. అటువంటి అమ్మలో ఆ అమ్మ అయితే మా మామగా జగనన్న మీ అందరికీ కూడా జగన్ మామగా అండగా ఉంటూ ఈరోజు మిమ్మల్ని విద్యకు కానీ వైద్యానికి కానీ ఆయన నా 2 కళ్ళు అనుకుంటూ పెద్దపేట వేస్తూ ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు. సీఎం జగన్ గవర్నమెంట్ లో పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. వైసీపీ ఆవిర్భావం నుండి అధికారంలోకి వచ్చేంత వరకు శ్రమించిన వ్యక్తి గుబ్బా చంద్రశేఖర్ అని గుర్తు చేశారు. ఇటీవల విడుదల చేసిన నామినేటెడ్ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చంద్రశేఖర్ ని నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా గుబ్బా చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని ఓ కళ్యాణ మండపంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, మద్దాలి గిరి, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, ఆర్యవైశ్య ప్రముఖులు, వైఎస్ఆర్సీపీ నేతలు హాజరయ్యారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురావడంలో శ్రమించిన ప్రతి ఒక్కరిని గుర్తించి సందర్భానుసారంగా సముచిత స్థానాలలో పదవులను కట్టబెడుతున్న ఆదర్శ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. వైఎస్ఆర్, ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ఆర్యవైశ్యులకు తగు విధంగా రాజకీయ పదవులు కేటాయిస్తూ గౌరవిస్తున్నారని గుర్తు చేశారు. గుబ్బా చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ బలోపేతం కోసం విశేష కృషి చేశారని తెలిపారు. పర్యావరణ కాలుష్యం నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు ఏర్పాటు చేసి దానికి గుబ్బా చంద్రశేఖర్ ను చైర్మన్ గా నియమించడం స్వాగతిస్తున్నామన్నారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా కానీ ముఖ్యంగా గతంలో చూసుకోండి ఒకసారి ఎన్నికల ముందు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే వాళ్ళందరికీ కూడా ఏదో ఎన్నికలు వస్తే ఆ సామాజిక వర్గానికి ఆ ఓట్లు తీసుకోవచ్చు అని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పార్టీకి బాగా కష్టపడ్డారో మొట్టమొదటి నుంచి ఆయనతో పాటు అదేవిధంగా పాదయాత్రలో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పెట్టి తెప్పించే నైజం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎవరైతే పదవులు ఇచ్చారో వారందరినీ కూడా స్వయంగా పేరు పెట్టి పిలుస్తారు. ఆయన ఒప్పన్నా ఎక్కడున్నావు అని చెప్పారు. కానీ ఈరోజు పిలుగురాడు నుంచి అయితే కనుక మన రేపాల్ శ్రీనివాస్ గారు మొట్టమొదటిగా రేపాల్ శ్రీనివాస్ గారు కావచ్చు, ఒంగోలు నుంచి గొప్ప ప్రసాద్ గారు కావచ్చు, నెల్లూరు నుంచి దోరకాకి నుడా చైర్మన్ ఇవ్వడం కానివ్వండి, శేఖరానికి ఇది ఇవ్వడం కానివ్వండి, లేకపోతే రానున్న పదవులు కూడా అనేక మందికి పిలిచి ఇచ్చే నైజం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే చాలా వరకు వయసుల్ని మనం హక్కు చేర్చుకోవాలి, వారందరికీ కూడా మన అండగా ఉండాలని చెప్పని ఒక నైజం ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీరు సంక్షేమ పథకాలు చూస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా అర్హత ప్రతి వాళ్ళకి కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని అందించడానికి చివరి వ్యక్తి వరకు ఇవ్వాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అని చెప్పి అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటాను. చాలా మంది వయసులకి ప్రభుత్వం బాధ్యత చేస్తుందని చెప్పని ఒక ఆలోచన కానీ ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో పెట్టడం చెప్పే జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే తెల్లగాటున్న ప్రతి వాళ్ళకి కూడా అన్ని పథకాలు కూడా అందే విధంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఎవరికో ఒకరికి న్యాయం చేయడం ఒకరికి అన్యాయం చేయడం ఉద్దేశం ప్రభుత్వం ఉండదు. ప్రకృతి సహకరించకపోయినా చివరి నిమిషంలో వెన్యూని మార్చిన ఇక్కడికి చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా నేను ఒక వాక్యం చెప్తాను. వైఎస్ కుటుంబం అంటేనే వయస్సులకి వయస్సులంటేనే వైఎస్ కుటుంబానికి అంత ప్రేమ అంటానికి మీకు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు రోసయ్య గారి కాంబినేషన్ ఎంత క్లిక్ అయిందో మనందరికీ తెలుసు. వ్యాట్ విషయంలో కానీ, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విషయంలో కానీ, మన కన్యకా పరమేశ్వరి దేవాలయాల విషయాల్లో కానీ ఏ సమస్య వచ్చినా రోసయ్య గారు అడిగితే వెంటనే స్పందించేవారు. కారణం ఒక సందర్భంలో నాకు బాగా గుర్తు, ఈ కన్యకా పరమేశ్వరి దేవాలయాలు సత్రాల గురించి మాట్లాడేటప్పుడు ప్రభుత్వ ప్రమేయం లేకుండా చేయాలని అందరం కలిసినప్పుడు ఇదంతా ఎందుకన్నా వయసులో ఏదైనా నిర్వహించేది ఈ దేవాలయాన్ని మీ వాళ్ళే చేస్తున్నారు కాబట్టి అసలు ఈ దేవాలయ శాఖకు సంబంధించిన అన్ని గుళ్ళు కూడా వయసులకే ఇస్తే బాగుంటుంది అనే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. ఆ రోజు ఎంఎస్ గారు కూడా ఒకటే మాట్లాడారు, దేవాలయానికి మొత్తం వయసులే పెట్టాలి, వేరే వాళ్ళు పెట్టవద్దని ఆ రకంగా ఆలోచించేవాడు. ఆ రకంగా తర్వాత మీరు గమనించి ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే దేవాలయ ధర్మాలయ శాఖ మన వెల్లంపల్లి సీనన్నకి ఇవ్వటం, వాళ్ళిద్దరూ సీనన్న ఏది కోరినా ఇంతవరకు నాకు తెలిసి ఆయన మనస్ఫూర్తిగా అడిగితే అన్నీ అయినాయి. ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో అనుమై బేబీ హాస్పిటల్ ని స్థాపించడం శుభ పరిణామమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రసూతి, నవజాత శిశు వైద్య సేవలకు సంబంధించి అను హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఎనిగపాడులో స్థాపించబడిన అను మై బేబీ హాస్పిటల్ను ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరిరావు, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్న వైద్య సంస్థలకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారాన్ని అందిస్తామని అన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ ను తీర్చిదిద్దినట్లు ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. పేదలకు వైద్య సేవలు అందించడంలో కార్పొరేట్ వైద్యులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలన్నారు.
అధునాతనమైనటువంటి సౌకర్యాలతో అను మై బేబీ హాస్పిటల్ ఇక్కడ ప్రారంభం చేయటం ఇది విజయవాడ ప్రజలకే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గుంటూరు జిల్లాకు కానీ, అటు పశ్చిమ గోదావరి జిల్లాకు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడేటువంటి విధంగా ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు కూడా మరి ఏర్పాటు చేయటం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్కు దీటుగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి హాస్పిటల్స్ రావాలి. ఎందుకంటే సహజంగా ఎక్కడైనా ప్రజలకు కొంచెం, పిల్లలకు కానివ్వండి, లేకపోతే మహిళలకు కానివ్వండి, ఏదైనా ఒక పెద్ద జబ్బును మనం ఎదుర్కోవాల్సి వస్తే జనరల్గా హైదరాబాద్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో మన ప్రాంతంలోనే ఎంత పెద్ద అనారోగ్యం చేసినా కూడా హైదరాబాద్ వెళ్ళటం కాదు, దానికి అది కాదు శాశ్వత పరిష్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు అందరికీ కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత మనం చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని రంగాల్లోనూ కూడా కోల్పోయిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేవలం వైద్య రంగంలోనే కాదు, విద్యా రంగంలోనూ ఇతరత్ర అన్ని రంగాల్లోనూ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తూ అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేయటం, ఆ కార్యక్రమాల్లో భాగంగానే నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి విలేజ్ క్లినిక్స్ దగ్గర నుండి అటు టీచింగ్ హాస్పిటల్స్ వరకు కూడా ప్రభుత్వ రంగంలో కూడా అన్ని హాస్పిటల్స్ను ఇతర హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇక్కడ ఏ విధంగా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ విధంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ను తీర్చిదిద్దుతూ with all his endeavors in the recent past, and he has done an excellent job here with Anu My Baby, and I've seen everything. I'm really proud of him, and I wish all the best to all the team members of Anu My Baby. I'm sure you'll do well. So Anu My Baby గురించి చెప్పాలంటే Anu My Baby అను హాస్పిటల్ పేరులోనే we want to induce the possessiveness. This is mine అన్న ఒక ఫీలింగ్ రావాలన్న ఉద్దేశంతోనే మై బేబీ అన్న నేమ్ కూడా మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత, వి బాట్ అంటే అనేక రకమైన ప్రత్యేకతలన్నీ కలగలిపి ఒక చోట పెట్టిన హాస్పిటల్ అను మై బేబీ. సో ముఖ్యంగా మెటర్నిటీ కేర్లో ప్రెగ్నెన్సీ అన్నది ఒక డిసీజ్ కాదు, ఒక నార్మల్ ప్రాసెస్. అది హాస్పిటల్ లాగా ట్రీట్ చేయకూడదు, ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ లాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ ఈజ్ అన్ సెలబ్రేషన్ అన్న కాన్సెప్ట్తో ఈ హాస్పిటల్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇందులో కూడా వేరియస్ మెథడ్స్, అన్ని చోట్ల ఉన్న మెథడ్స్ను కూడా మనం ఇంట్రడ్యూస్ చేయడం అన్నది జరిగింది. ఒకటి నార్మల్ డెలివరీస్ ఈరోజు తగ్గిపోతున్న టైంలో నార్మల్ డెలివరీస్ని ఎంకరేజ్ చేయడానికి, ఈవెన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అయినా విత్ బ్యాకప్ ఆఫ్ అంతమంది టీంతో, కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్ట్, ఫిజిషియన్స్ అంతమంది టీంతో బ్యాకప్ ఇచ్చుకుంటూ సో సరైన కేర్ ప్రొవైడ్ చేయడం అన్నది ఇక్కడ ఉన్న ప్రత్యేకత. అంతేకాకుండా నార్మల్ బర్త్ని ఎంకరేజ్ చేయడానికి వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఏ వాటర్ బర్త్ అన్నది మన డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మనం. సో ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్ లాగా జరగటానికి వన్ ఆఫ్ ద ఫెసిలిటీని మనం ఇక్కడ క్రియేట్ చేసాం. అలాగే పెయిన్లెస్ లేబర్ అన్నది ఈరోజు అందరు చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు, ఆ పెయిన్లెస్ లేబర్ కూడా క్రియేట్ చేసాం. కృష్ణలంకలో టౌన్ ప్లానింగ్ సిబ్బందితో జరిగిన వివాదంపై ఇంటి యజమాని కడియాల పూర్ణచంద్రరావు స్పందించారు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఉద్దేశపూర్వకంగా తనను ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరించారని చెప్పారు.
బిల్డింగ్ కట్టుకునేందుకు అన్ని పర్మిషన్లు ఉన్నాయని, అయినప్పటికీ లంచం డిమాండ్ చేస్తూ తనని వేధిస్తున్నారని తెలిపారు. శుక్రవారం కృష్ణలంకలో ఇంటి యజమానికి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మధ్య జరిగిన వివాదంపై కడియాల పూర్ణచంద్ర వివరణ ఇచ్చారు. బీపీఎస్ కింద పైన ఫ్లోర్లు నిర్మించుకునేందుకు సూచనలు ఇచ్చారని, తనకు లంచం ఇస్తే ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పారన్నారు. స్లాబ్ పనులు జరుగుతుండగా బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరించి తమపై దాడికి దిగారన్నారు. తమ ఇంట్లో వారిపై కూడా చేయి చేసుకున్నారని, దీంతో ప్రాణాలను రక్షించుకునేందుకు సిబ్బందిపై ఎదురు తిరిగారన్నారు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఉదంతంపై తమ అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. కొన్ని పత్రికలు ఈ విషయంలో తప్పుడు కథనాలు ప్రచురించాయని, వారిపై లీగల్గా ముందుకు వెళ్తామని బిల్డింగ్ కట్టుకున్నట్టుకు అన్ని పర్మిషన్లు తీసుకున్నానండి. నేను ప్లాన్ కాపీ, మొత్తం డాక్యుమెంట్స్, ఇంటి పన్ను కాగితాలు అన్నీ ఉన్నాయండి. అయినా ఉద్దేశపూర్వకంగా బిల్డింగ్ ఇన్స్పెక్టర్ గారు బిల్డింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వచ్చి హెరాస్మెంట్కి గురి చేస్తున్నారండి. రోజువారీగా రావటం, వార్డు ప్లానర్లని, సెక్రటరీలని పంపేయటం, ఎంతో కొంత నాకు గిఫ్ట్ ఇచ్చి పని చేసుకోండి, గిఫ్ట్ లేకుండా ఎలా పని చేస్తున్నారు, గిఫ్ట్ ఇవ్వండి, గిఫ్ట్ లేకుండా ఎక్కడ పనులు అవుతున్నాయి, నాకు ఇవ్వండి, పేపర్ వాళ్ళు మీరు చూసుకోండి, వాళ్ళు మీరు సెటిల్ చేసుకోండి, నాకు గిఫ్ట్ ఇవ్వండి, పై ఫ్లోర్ వేసుకోండి. పై ఫ్లోర్ వేసుకోవటం ఎలా సార్ అని నేను అడిగితే, పై ఫ్లోర్కి బీపీఎస్ అని ఓపెన్ చేస్తుంది గవర్నమెంటు. బీపీఎస్ ఓపెన్ చేసినప్పుడు బీపీఎస్ కట్టుకుంటే సరిపోయిద్ది, ఫ్లోర్ వేసుకోండి, 90 గజాలు కదా, చిన్నదే వస్తుంది కదా, ఫ్లోర్ వేసుకోండి, నాకు గిఫ్ట్ ఇచ్చేసి పేపర్ వాళ్ళతో మీరు చూసుకోండి, నేనేమి అబ్జెక్ట్ చేయను అన్నాడు. వారు చెప్పిన విధంగానే నేను బాక్సులు పోసుకోవటం, రాడ్ బెండింగ్, ఇది మొత్తం వర్క్ స్టార్ట్ చేసి 20 రోజులు అవుతుందండి. వర్క్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత అంతా చూసి చూడనట్టే ఉండి 2 రోజుల్లో ఆదివారం స్లాబ్ అనగా శుక్రవారం వచ్చేసి నా గిఫ్ట్ ఏం చేసావు అన్నాడు. సార్ స్లాబ్ అవనండి, మీ గిఫ్ట్ మీకు ఇస్తాను సార్, మీ గిఫ్ట్ ఎక్కడ పోదు, మీ గిఫ్ట్ ఇస్తాను, స్లాబ్ అవనండి అన్నానండి. అదేంటి నువ్వు స్లాబ్ అయితే నువ్వు నాకు దొరుకుతావా అని కోపానికి గురయ్యి తిట్టుకుంటూ వెళ్ళి వార్డు సెక్రటరీలని, సచివాలయ సిబ్బందుల్ని మొత్తం ఒక 25 మంది ప్రైవేట్ సైన్యాన్ని తీసుకొచ్చి హడావుడిగా లోపలికి వచ్చేసాడండి. రావడం లోపలికి వచ్చేసి పైకి వెళ్ళి బిల్డింగ్ సెంటరింగ్ చెక్కలు అవన్నీ చిందర వందర చేసేసి అడ్డు వచ్చిన మా మిస్సెస్ని, పిల్లల్ని, మామయ్య గారిని చితకబాది ఇబ్బందులకు గురి చేస్తుండే. జీవితంలో ప్రజాసేవకు మించిన సంతృప్తినిచ్చేది మరొకటి లేదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ జీవితాంతం వారికి సేవ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. దేశంలో మరెక్కడా లేని విధంగా సీఎం జగన్ విద్యకు పెద్దపీట వేస్తున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చదువుకునే పేద విద్యార్థులకు ఎలాంటి ఆటంకం కలగకుండా వివిధ పథకాల ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందిస్తున్నారని తెలిపారు. జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ 37వ డివిజన్ పరిధిలోని గాంధీజీ మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు విద్యా కిట్లు అందజేశారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్ కి దక్కుతుందన్నారు. విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. నాడు నేడు ద్వారా తొలి విడతగా 15,000 పాఠశాలల రూపురేఖలు మార్చి పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తున్నారని తెలిపారు. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులపై పని ఒత్తిడి తగ్గుతుందని మంత్రి శ్రీనివాస్ పేర్కొన్నారు. 37వ డివిజన్ కార్పొరేటర్ మండేపూడి చటర్జీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యా వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ యూసీడీ పీఓ అరుణ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో స్కూల్స్ అన్నీ కూడా కరోనా తర్వాత రీఓపెన్ చేయబడుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యకి ఏ విధంగా పెద్ద పెట్టేశారో మనందరూ కూడా తెలిసిన విషయమే. చిన్నపిల్లలందరికీ కూడా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అందరికీ కూడా అమ్మఒడి కార్యక్రమాన్ని 15,000 రూపాయలు పిల్లలకి చదువుకోవడానికి మొట్టమొదటగా భారతదేశంలో మన ముఖ్యమంత్రి గారు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. గతంలో ముఖ్యమంత్రులు అయితే కనుక చిన్నపిల్లలకు డబ్బులు ఇస్తే మాకు ఉపయోగం ఏంటని చెప్పనే ఉద్యోగంగా ఉద్దేశం ఉండే అవకాశం ఉండేది వాళ్ళకి. చంద్రబాబు కూడా అయితే నాకు ఉపయోగం ఏంటని చెప్పిన ఆ రోజు పట్టించుకున్న వ్యక్తి కాదు. అదేవిధంగా పెద్దలకు ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, ఈరోజు పిల్లలకి జగనన్న గోరుముద్ద కావచ్చు, జగనన్న విద్యా కానుక కావచ్చు, వాళ్ళ పుస్తకాలు కానీ టెక్స్ట్ బుక్స్ కానీ ఎంత చక్కగా ఉన్నాయంటే ఇదివరకు ప్రతి స్కూల్లో కూడా మా పుస్తకాలు కావాలి, మాకు ఎవరైనా ఇవ్వండి అని చెప్పిన టీచర్స్ బయటికి వెళ్ళి అడిగే పరిస్థితి ఉండేది. ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన పుస్తకాలే వాళ్ళు పూర్తిగా చదువుకోవడానికి ఒక్కడి నుంచి బయట నుంచి ఆశించాల్సిన అవసరం లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైన కార్యక్రమాలు చేపట్టారు. మొదటి విడతగా సుమారుగా 15,000 స్కూల్స్ని నాడు నేడు సందర్భంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటిని కూడా మొత్తం బాగు చేసి ప్రైవేట్ స్కూల్కి ధీటుగా వాటన్నిటిని కూడా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ విడతలో కూడా ఇప్పుడు మనం ఉన్న గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ కూడా సెకండ్ విడతలో సుమారు 80 లక్షల రూపాయలు పెట్టి సెకండ్ విడతలో పెట్టి దీన్ని అభివృద్ధి చేసి చక్కటి ప్లే గ్రౌండ్ ఉంది దీనికి. అదేవిధంగా పిల్లలకి అన్ని రకాల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తే అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. అదేవిధంగా టీచర్స్కి కూడా మొన్న క్యాబినెట్లో చట్టం చేశారు. ఒక టీచర్ వచ్చేసి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 10వ తరగతి వరకు కాకుండా వాళ్ళకి ఒక సబ్జెక్ట్ పెట్టడం, వాళ్ళకి ఒత్తిడి తగ్గించి పిల్లలకి చదివించే విధంగా చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చక్కగా ఆలోచిస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకోవడానికి ఏ విధంగా ఆలోచన చేస్తారు, ఈరోజు రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ చదువుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైన ఆలోచన చేస్తూ పిల్లలందరూ భవిష్యత్తు బాగుండాలా, పిల్లలు చదువుకుంటేనే వారి యొక్క భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. అందరికీ నమస్కారం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్య వైద్యం రెండు కూడా ఉచితంగా ఉండాలి, అందరూ చదువుకోవాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో విద్యకు సంబంధించి ఆయన ప్రతి సంవత్సరం అమ్మఒడి ఇవ్వడం కానీ జగనన్న విద్యా దీవెన ఇవ్వడం కానీ జరుగుతుంది. అలాగే జగనన్న విద్యా కిట్లు కూడా ఇప్పుడు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా బాగా చదువుకొని పిల్లలందరూ కూడా వృద్ధిలోకి రావాలి, అందరూ బాగా చదువుకోవాలి. డబ్బు లేక ఎవరూ చదువుకోకుండా ఉండకూడదు, డబ్బులు లేక మేము చదువుకోలేదన్న ఇబ్బందులు ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆయన చేస్తున్న ఈ మహాసంకల్పానికి అందరూ కూడా తోడే ఉంటారని తెలియజేసుకుంటున్నారు. విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని నమ్మి ముందుకు సాగుతున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కుందవారి కంటికలోని మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎర్రగుర్ల తిరుపతమ్మ శ్రీరాములతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి ప్రాధాన్యతగా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి పరిచే బాధ్యత తీసుకుందన్నారు. గతంలో స్కూళ్లలోని దయనీయ పరిస్థితిని ఫోటోలు తీయించి అవే స్కూళ్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం మొదలుపెట్టిందన్నారు. అలా విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించేందుకు వీలుగా రాష్ట్రంలోని 45,000కు పైగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లను నాడు నేడు జాబితాలో చేర్చడమైందన్నారు. దాదాపు 16,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ కార్యక్రమంలో తొలి విడతగా 15,715 ప్రభుత్వ పాఠశాలలను జాతికి అంకితం ఇస్తూనే 4,535 కోట్ల రూపాయలతో రెండో దశలో 16,368 పాఠశాలల్లో పనులు ప్రారంభించుకోవడం సంతోషదాయకమన్నారు. విజయవాడ నగరంలో నాడు నేడు 2 దశల పనులకు సంబంధించి 6 కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు తెలిపారు. పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దాలని నాడు నేడు కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్ప దేశంలోని మరొకరు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ పాఠశాలని మొదటి దశ పూర్తి చేసుకున్నాం. దాదాపుగా 190 మంది వరకు పిల్లలు ఉన్నారు. చూస్తూ ఉన్నారు మీరు కూడా. ఈ స్కూల్ వాతావరణం అంతా కూడా సర్వంగా సుందరంగా తయారు చేశారు. పెయింట్లు వేశారు, కాంపౌండ్ వాళ్ళు లేదంటే ఫ్యాన్లు, బ్లాక్ బోర్డులు, బెంచెస్. దీంతోపాటు ఈరోజు జగనన్న విద్యా కానుకలో ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా
అంటే ఇది రెండోసారి ఇస్తా ఉన్నాం. మొట్టమొదటిసారిగా బ్రహ్మాండమైనటువంటి పనులు చేయడం జరిగింది. కిట్లు అనమాట. సామాన్యులు, పేదలు, చదువుకోవాలనుకున్న వాళ్ళు, వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా షూసు, బ్యాగు, బెల్టు, పుస్తకాలు, డిక్షనరీ, ఇట్లాగా అందరికీ కావాల్సినటువంటి చదువుకోవడానికి కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ కూడా ప్రభుత్వమే సమకూరుస్తూ ఉంది. తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాయి, పిల్లల్ని చదివించుకోలేనటువంటి వారందరికీ ఇది పెద్ద ఊరట కలిగించే కార్యక్రమం. విజయవాడ సెంటర్లోనే దాదాపుగా 6-8 కోట్ల రూపాయలతో మనం ఈ 2 సంవత్సరాలు రెండో విడత ఇవన్నీ కలిపి ఇవ్వడం జరిగింది. దాదాపుగా 50 స్కూల్స్ వరకు నాడు కింద ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కూడా ప్రారంభం అవుతూ ఉన్నాయి. ఇది గతంలో కూడా ఎప్పుడూ ఇలా చూడలేదు మనం. ఏ గ్రామానికి వెళ్ళినా నాడు నేడు కింద పాఠశాలలు కొట్టొచ్చినట్టుగా కనబడుతూ ఉన్నాయి. ఒక పండగ వాతావరణంలో కనబడుతూ ఉన్నాయి. శ్రీ సంతక పరశురాములు నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో జరిగిన జగనన్న విద్యా కానుక నాడు నేడు కార్యక్రమంలో 36 డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వలన చాలా కాలం స్కూల్స్ సెలవులు ఇచ్చిన నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని సీఎం జగన్ స్కూల్స్ ప్రారంభించారన్నారు. విద్యార్థులకి మంచి విద్య అవసరమని భావించి ఉన్నత ప్రమాణాలతో విద్యని అందిస్తున్నారన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో స్కూల్స్ అభివృద్ధికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు కృషి చేస్తున్నారన్నారు. ఈరోజు సీతన్నపేట స్కూల్ దగ్గర జగనన్న విద్యా కానుక ప్రతి తల్లిదండ్రులకు కూడా జగన్ నాడు నేడు అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న కరోనా నేపథ్యంలో చాలా కాలం స్కూల్లో ఆగడం వల్ల ఈ రోజున స్కూల్ మళ్ళీ స్టార్ట్ చేయడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా కనబడుతుంది. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా స్కూల్ లేకపోతే పిల్లలంతా కూడా ఏమైపోతారన్న భయం కూడా ఉండేది. కానీ ఈరోజు జగనన్న మీకు ఎందుకు పర్వాలేదు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, శానిటైజర్లు తీసుకుంటూ, మాస్కులు పెడుతూ ప్రతి ఒక్కరు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ స్కూల్ నడపడం జరగడం చెప్పారు. అలాగే ప్రతి ఒక్క స్కూల్లో కూడా, గవర్నమెంట్ స్కూల్లో కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తారని చెప్పి జగనన్న చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలి అంటే ఆలోచించేవాళ్ళు. ఈ రోజున జగనన్న పరిపాలన వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేస్తామనే స్థితికి తీసుకొచ్చిన మా జగనన్నకి ఒకసారి మళ్ళీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా సరే మా దృష్టి తీసుకురామని చెప్పడం జరుగుతుంది. అలాగే స్కూల్ ఇంప్రూవ్మెంట్ జగనన్న కానుక ఈ రోజున ప్రతి ఒక్క పేదవాళ్ళకి బుక్సే కానీ, లేదా బ్యాగులే కానీ, ట్రైన్ షూ కానీ ఎవరు కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరి రీతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఈరోజు తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు ఆనందం ఉప్పొంగుతుంది. దానివల్ల మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ డివిజన్ కార్పొరేటర్గా మా చేతుల మీదుగా ఇంకా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ స్కూల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తామని చెప్పి అందరికీ కూడా మేలు చేసుకుంటున్నాం. విద్యా కానుక 2వ సంవత్సరం అందుకోబోతున్న పిల్లలకి అందరికీ శుభాకాంక్షలు అండి. ఈరోజు మన స్కూల్లో కార్పొరేటర్ గౌరవనీయులైన బాలగోవింద్ గారి చేతుల మీదుగా ఈ కానుక అందుకోవడం మా పిల్లలకి, మాకు, తల్లిదండ్రులకి అందరికీ సంతోషంగా ఉందండి. విద్యా కానుకకి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా స్కూల్కి సప్లై చేయడం జరిగింది. అది కూడా మంచి క్వాంటిటీతో, క్వాంటిటీ 2 కూడా సరిపడా మాకు అందినాయి. పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అది చాలా రోజుల తర్వాత స్కూల్ రీఓపెన్ అవ్వడం వల్ల పిల్లలు చాలా హ్యాపీగా, ఉత్సాహంతో స్కూల్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఈ విద్యా కానుకని అందుకొని మరింత బాగా చదువుకుంటారని ఆశిస్తున్నాను. జగనన్న విద్యా కానుక
సందర్భంగా ఈరోజు ఆగస్టు 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలని ఓపెన్ చేయటం, మరి పిల్లలందరికీ కూడా జగనన్న విద్యా కానుకను అందించడం చాలా సంతోషంగా ఉంది. మరి పిల్లలందరూ కూడా ఇళ్ళ దగ్గర సెల్ ఫోన్లకే పరిమితం అయిపోయి ఆటలకి లేకోకుండా, బయట ఆటలు లేకుండా సెల్ ఫోన్లకే అంకితమైపోయినటువంటి పిల్లలు ఈ రోజున పాఠశాలలకు వచ్చేప్పటికి చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా జగన్ మామయ్య మాకు ఈ విద్యా కానుకను ఇచ్చారు అని చెప్పేసి చాలా హ్యాపీగా వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి తల్లిదండ్రులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమ్మఒడి ద్వారా మాకు ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా మా పిల్లల చదువుకు సంబంధించి పాఠ్య పుస్తకాలు కానీ, బ్యాగులు కానీ, యూనిఫామ్ కానీ ప్రతి ఒక్కటి కూడా మాకు అందజేస్తున్నారు. ఇందుకు జగనన్నకి కృతజ్ఞతలు తెలుపుతున్నామని తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు. కాబట్టి సీఎం గారికి మేమందరం కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. దాదాపు 4 నెలల సుదీర్ఘ విరామం అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలల యాజమాన్యాలు అన్ని చర్యలు చేపట్టాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలలు సోమవారం నుంచి పునః ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో విద్యార్థులు, సిబ్బంది వైరస్ బారిన పడకుండా ఉండేలా విద్యాశాఖ జాగ్రత్తలు చేపట్టింది. పాఠశాలల వారీగా కోవిడ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అమలుకు వీలుగా మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రతి తరగతి గదిలో 20 మందికి మించకుండా పిల్లలను అనుమతిస్తున్నారు. ఇక విద్యార్థులు తమ తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితోనే తరగతులకు హాజరు కావాలి. విద్యార్థులు, సిబ్బంది విధిగా మాస్కులు ధరించాలి. పాఠశాల లోపల, బయట పరిసరాల్లోనూ పూర్తిస్థాయిలో శానిటైజేషన్ అమలు చేస్తారు. పాఠశాలలు గతంలో నిర్దేశించిన సమయాల ప్రకారమే పనిచేస్తాయి. ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రతిరోజు స్కూళ్లకు హాజరు కావాలని విద్యాశాఖ ఆదేశించింది. పిల్లల సంఖ్యకు తగిన మేర వసతి లేని పక్షంలో తరగతులను రోజు విడిచి రోజు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ నేటి నుండి తరగతులను ప్రారంభించామని సివిఆర్ స్కూల్ గణితను ఉపాధ్యాయుడు ఐ రాజు తెలిపారు. విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంగా తరగతులకు హాజరయ్యారని ఆయన వివరించారు. మాస్కులు, శానిటైజర్లు వినియోగిస్తూ భౌతిక దూరం పాటిస్తూ తరగతులను నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. జగనన్న విద్యా కానుకలను కూడా పంపిణీ చేశామన్నారు. విద్యా కానుకని స్థానిక కార్పొరేటర్గా మరి ఈ స్కూల్ హెచ్ఎం గారు మన నాంచారయ్య గారి ఆధ్వర్యంలో మరి కార్పొరేటర్గా నా చేతుల మీదుగా ఇప్పించారు. పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని ఈ సంవత్సరం అంతా పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, పిల్లలందరూ కూడా ఈ రోజు నుంచి స్కూల్స్ రీఓపెన్ అయినాయి కాబట్టి అందరూ కూడా ఈ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మరి శానిటైజర్లు వాడుతూ ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ, అలాగే ఎప్పటికప్పుడు చేతుల్ని శానిటైజ్ చేసుకుంటూ మాస్కులు ధరించి మరి ఆ జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలని చెప్పి కూడా పిల్లలందరూ కూడా చూడటం జరిగింది. ఎందుకంటే కరోనా థర్డ్ వేవ్ ఎక్కువగా పిల్లల మీదే ఎఫెక్ట్ చూపించిద్ది అని అంటున్నారు కాబట్టి WHO వాళ్ళు పిల్లలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెడ్ మాస్టర్ గారికి అలాగే ఉపాధ్యాయులందరికీ చెప్పడం జరిగింది. మరి పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ వేసుంటే కనుక బాగుండేది. 45+ వాళ్ళకే వ్యాక్సినేషన్ వేశారు, కానీ మరి పిల్లలకి వ్యాక్సినేషన్ అనేది వేయలేదు. పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ వేసి స్కూల్స్ రీఓపెన్ చేస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. కాబట్టి పిల్లలందరూ కూడా అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పింది. తల్లిదండ్రులు పిల్లల్ని స్కూళ్ళకి పంపించడానికి మరి భయపడుతున్నారు. తమ పిల్లల యొక్క ప్రాణాలకి ఏ ప్రమాదం ఉంటుందేమో, లేకపోతే కరోనా వేవ్ వల్ల ఎంతోమందిని కోల్పోయామని చెప్పి చాలా కుటుంబాల్లో కోల్పోయిన వాళ్ళందరూ కూడా పిల్లల్ని స్కూల్కి పంపించడానికి వాస్తవంగా భయపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి పిల్లలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వ్యాక్సినేషన్ వేయించాలని చెప్పి కోరుకుంటూ, స్కూల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ అట్లాగే ప్రైవేట్ అన్ని స్కూల్స్ కూడా ఈరోజు ఓపెన్ అవుతున్నాయి. ఈ కోవిడ్ నిబంధనలను అనుసరించి ఈ విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ రోజున స్టార్ట్ చేయడం జరిగింది. విద్యార్థులు రావడమే వాళ్ళకి హ్యాండ్ శానిటైజేషను, అట్లాగే రూములు కూడా శానిటైజేషన్ చేసి ఒక్కో రూమ్లో 20 మంది చొప్పున మాత్రమే కూర్చున్నట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి విద్యార్థులు కూడా ఎప్పటికప్పుడే ఈ ప్రికాషన్స్ మళ్ళా చెప్తూ కొంచెం జాగ్రత్తగా ఉండేట్టుగా మరి క్లాసులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజునే మరి జగనన్న విద్యా కానుక కిట్లు కూడా మరి ఇవ్వటం జరుగుతూ ఉంది. పేరెంట్స్ కూడా వచ్చి వెళ్ళారు కొంతమంది. ఏదేమన్నప్పుడు కూడా విద్యార్థుల్ని ఒక చోట ఉన్నప్పుడు
ఇంకో చోటకి ప్లేస్లో ఇవి మారకుండా జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ క్లాసుల్ని రన్ చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు అటెండెన్స్ కొంచెం తక్కువగానే ఉంది, వర్షం కారణంగా కానీ ఏదన్నా కానీ 30% మాత్రమే వచ్చారు. ఇంకా ఎక్కువ మంది మాకు ఉన్న స్ట్రెంగ్త్ ప్రకారం అయితే 354 మంది ఇంకా అడ్మిషన్స్ వస్తూ ఉన్నాయి. ఈ పిల్లలు పెరిగితే ఒకవేళ షిఫ్ట్ వారీగా కూడా రన్ చేసుకోమని గవర్నమెంట్ మాకు డైరెక్షన్స్ ఇచ్చారు. కాబట్టి ఆ నిబంధనలన్నీ ప్రభుత్వం ఏవైతే నిబంధనలు పెట్టారో ఆ నిబంధనలు పాటిస్తూ ఈ రోజున మేము స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా విద్యార్థులు కూడా కొంతమంది యాక్టివ్గానే వచ్చి అటెండ్ అవ్వడం జరిగింది. పేరెంట్స్ కూడా వాళ్ళని పాఠశాల వరకు దించి జాగ్రత్తలు చెప్పి వెళ్ళడం జరిగింది. మాజీ ప్రధాని వాజ్పేయి మరణం బీజేపీతో పాటు దేశానికి తీరని లోటు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. వాజ్పేయి 35వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అట్టడుగున వారు కూడా అభివృద్ధి చెందాలని వాజ్పేయి అనేక పథకాలు ప్రవేశపెట్టారని సోము వీర్రాజు గుర్తు చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 3వ వర్ధంతి కార్యక్రమాన్ని సీతారామపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొని వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాజ్పేయి మరణం ఈ దేశానికి తీరని లోటని అన్నారు. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు, ఉత్తమ పార్లమెంటేరియన్ అని కొనియాడారు. చక్కటి వాగ్దాతితో పాటు సుపరి పరిపాలనతో ప్రజల గుండెలో తనదైన ముద్ర వేసుకున్నారని, ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అట్టడుగున వారు కూడా అభివృద్ధి చెందాలని అనేక పథకాలు ప్రవేశపెట్టారని చెప్పుకొచ్చారు. సైలెంట్ రివ్యులేషన్ మాదిరిగా తన పనిని చేసుకుంటూ వెళ్లేవారని తెలిపారు. విద్య కోసం సర్వశిక్ష అభియాన్ వంటి కార్యక్రమాలు చేపట్టారని, ప్రధాని సడక్ యోజన ద్వారా గ్రామ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రోడ్లు నిర్మించారని, ఈ రోజు గ్రామాలు అంత అభివృద్ధి చెందాయి అంటే అది వాజ్పేయి పుణ్య ఫలమే అన్నారు. నేటి రాజకీయ నాయకులు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఐదు సంవత్సరాలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రిగా వారు నిర్వర్తించినటువంటి పాత్ర అమోఘమైనది. భారతదేశంలో వారు టచ్ చేయని, స్పృశించినటువంటి అంశం ఏదీ లేదు. ప్రతి అంశాన్ని వారు ఈ దేశ అభివృద్ధిలో ప్రామాణికమైన ప్రతి అంశాన్ని వారు దేశ ప్రజలకి పరిచయం చేశారు. ప్రొక్రాన్ టెస్ట్ దగ్గర నుంచి ప్రపంచ దేశాల్లో భారత పౌరులందరూ కూడా ప్రామాణికంగా తల ఎత్తుకునే విధంగా అమెరికా కన్నుగప్పి ఒక అద్భుతమైనటువంటి కార్యాలు చేశారు. ప్రపంచ దేశాలని ప్రముఖమైన దేశాలు భారతదేశం మీద అనేకమైన ఆంక్షలు విధించినప్పటికీ కూడా ఏ ఆంక్షని తొలగించమని ఏ దేశాన్ని వారు అడిగినటువంటి పరిస్థితి లేదు. భారతదేశం విజయ గర్వంతో ముందుకు వెళ్ళేటువంటి ప్రపంచ దేశాల్లో భారత పౌరులందరూ కూడా విజయ గర్వంతో తల పైకెత్తుకునే విధంగా వాజ్పేయి గారి కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. దేశంలో హెచ్చుతగ్గులతో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసులు, మరణాల్లో తగ్గుదల కనిపించింది. కేసులు 32,000కు తగ్గగా మరణాలు 400 మార్కుకి చేరువయ్యాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. తాజాగా 11,81,212 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 32,937 మందికి పాజిటివ్గా తేలింది. ముందు రోజు కంటే కేసులు 8.7% మేర తగ్గాయి. నిన్న మరో 417 మంది మరణించారు. దాంతో మొత్తం కేసులు 3.22 కోట్లకు చేరగా ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,31,642గా ఉంది. అయితే నిర్ధారణ పరీక్షలు తగ్గడం కూడా కేసుల సంఖ్యలో క్షీణతకు కారణంగా కనిపిస్తోంది. ఇక నిన్న 35,909 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.1
1.14 కోట్ల మంది వైరస్ను జయించగా రికవరీ రేటు 97.48% చేరింది. ప్రస్తుతం 3,81,947 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. క్రియాశీల రేటు 1.19% తగ్గింది. నిన్న సెలవు రోజు కావడంతో వ్యాక్సినేషన్ నెమ్మదించింది. తాజాగా 17,43,114 మంది టీకా వేయించుకోగా ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 54,58,57,108కి చేరింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. గ్రామ సచివాలయాలు యూనిట్ గా తీసుకుని స్కూల్స్ ప్రారంభించామని వెల్లడి. 33వ డివిజన్ ఏకేటీపీ స్కూల్లో జరిగిన జగనన్న విద్యా కానుక 2వ విడత కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. నేటి నుంచి స్కూల్స్ ప్రారంభం కావడం ఆనందించదగ్గ విషయమని వెల్లడి. ఎనికేపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన అను మై బేబీ హాస్పిటల్ ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.